బ్రో హాయ్. పొలిటికల్ ఎట్లా నడుస్తుంది? మన చంద్రబాబు కానీ, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా జగన్ గారు కానీ, వీళ్ళ ఆంధ్రాలో ఎవరు వస్తారు? సో మన ఎగ్జిబిషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రసవంతమైన పార్టీ జరుగుతుంది. లైక్ అంటే మనకు ప్రతి అప్డేట్స్ ఉంది. సో మనం ఊహించలేదు, చిన్న పిల్లవాడిని కూడా రాజకీయంలో మాట్లాడే అవగాహన ఆంధ్రప్రదేశ్ జరిగింది. లైక్ అంటే ఆ రకంగా రాజకీయంగా స్ప్రెడ్ అయిపోయింది. సో మొన్న మన రాజు చూసాము, పిఠాపురం నుంచి పోటీ చేస్తా ఉంటారు. అంటే ఒక సినిమా వాళ్ళు కాకుండా, యువత కాకుండా ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే రాజకీయం. సో నిజంగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు యువత కూడా నేను మొన్న స్కూల్కి వెళ్ళి అడిగాను, సో మీకు ఎట్లాంటి వ్యక్తి మీకు సీఎం అయితే బాగుంటుంది అంటే, అన్న మాకు మంచి మా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు కావాలన్నా, మా అక్క మా లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు కావాలన్నా, మాకు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు కావాలన్నా, ఒక మంచి డెవలప్మెంట్ ఆల్రెడీ ఒక చేసిన వ్యక్తి ఉంటే బాగుంటుంది అన్నప్పుడు నేను అనుకున్నాను, నిజంగా ఆల్రెడీ చేసిన వ్యక్తి అంటే ఎవరు? అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడు, హైదరాబాద్ని రూపురేఖలు మార్చుకున్న నాయకుడు. నిజంగా ఇటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది. సేమ్ టైం అమ్మాయిలకు బాగా రెస్పెక్ట్ చేస్తే, యూత్కి ప్రాధాన్యత అయితే వచ్చి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సో ఇటువంటి వ్యక్తులలో నిజంగా వీళ్ళిద్దరు వస్తే బాగుంటుంది అనుకున్నా. సో వీళ్ళ కలయిక ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి 100% వీళ్ళతో మంచి ప్రజాస్వామ్యం ఏర్పడతానని అనుకుంటున్నా. ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ అన్న నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతాననే మాట అసెంబ్లీలో వినబడుతుంది. 100% జరగబోతుందని అనుకుంటున్నాను. అన్న, పవన్ కళ్యాణ్కి 23 చోట్లనే ఆయనకి ఛాన్స్ అనేది ఇస్తున్నారు. మళ్ళీ దాని మీద ఎట్లా అనిపిస్తుంది అన్న మీ ఫీలింగ్? ఒకటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పొత్తులు లేకుండా 100% 175కి 175 పోటీ చేసేవాళ్ళు. సో అలయన్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా చాలా మీరు చూడండి అన్న, ఇప్పుడు చాలా మంది చాలా పాలిటిక్స్లో కూడా 100 మంది పోటీ చేసి 100% వాళ్ళకి 50 ఓడిపోయిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఇస్తే ఓడిపోయిన వాళ్ళ మీద ఫోకస్ చేయట్లేదు. పక్కన మంది గెలిచే సీట్లను తీసుకున్నారు. 25కి 100% 20 సీట్లు రాబోతున్నాయి, 22కి 100% 20 సీట్లు రాబోతున్నాయి. సో రెండు అటు ఇటు దారుణం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అటు ఇటు ఓడిపోయినా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఆ ఏరియాలో అతిపెద్ద ఓటింగ్ జరగబోతుంది, అతిపెద్ద ఓటింగ్ పడబోతుంది. ఈవెన్ చంద్రబాబు కూడా రానంత అతిపెద్ద ఓటింగ్ మన పవన్ కళ్యాణ్ రాబోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే పిఠాపురంలో మనం చూసుకుంటే అన్న, సో అక్కడ రెండు మన డిఫెన్స్ డైరెక్ట్ ఒక మాట చెప్పాడు. తను పిఠాపురం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏమంటే పిఠాపురంలో 2 విషయాలు 2 ఫేమస్ ఏంటంటే, ఒకటి టెంపుల్ చాలా ఫేమస్, ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫేమస్ అని. సో పవన్ కళ్యాణ్ అతిపెద్ద ఫ్యాన్స్ పిఠాపురంలో ఉన్నారు కాబట్టి అతిపెద్ద ఓటింగ్ ఈసారి జరగబోతుందని అనుకుంటున్నాను అన్న. అది కాదన్న, ఇప్పుడు ఒకటేసారి 5 సబ్జెక్టులు అయినా మళ్ళీ అన్ని సబ్జెక్టులు కొట్టుకొచ్చిస్తారు ఎవరైనా ఎగ్జామ్లో. సో పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి అన్ని చోట్ల ఓడిపోయినా సడన్గా ఇంకోసారి వేసి ఒకటేసారి గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎందుకు పొత్తులో కలవడం, సింగిల్గా సోలోగా వేసింటే బాగుంటుండేమో కదా. సబ్జెక్టులు వేరు, రాజకీయాలు వేరు. నువ్వు చూసుకుంటే ఇప్పుడు రాజకీయాల్లో చాలా మంది వచ్చారు పోయారు. అసలు మీరు చూడు, షర్మిలాకి చూడండి, షర్మిలాకి వచ్చింది తెలంగాణ పోటీ ఏదైనా బాధ్యత చేసింది. అసలు రాజకీయాలు అసలు ఊహించిన రీతిగా తన పార్టీని విలన్ చేసింది. ప్రజాశాంతి కానీ మొన్న వచ్చిన బీఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్న వ్యక్తి కూడా ఈరోజు ఒక కేలో చేరుకున్నారు. రాజకీయాలు అంత సబ్జెక్ట్ మార్పులు అంత సింపుల్ కాదు కదా. అట్లా పవన్ కళ్యాణ్ ప్రతిదీ అనాలిసిస్ మనం చూసుకున్న మన ఎన్టీఆర్ ఉన్నాడు. సో తను కూడా ఎన్టీఆర్ అనుకున్నంత మాత్రం 8 నెలలకు సీఎం అయిపోయే రేంజ్ కాదు కదా. సో నిజంగా తన స్ట్రాటజీ తనకుంటే, పొలిటికల్ అనాలిసిస్ తనకుంటే కాబట్టి 100% వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఉంటుంది కాబట్టి వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారని అనుకుంటున్నాను అన్న. ఎమ్మెల్యేకి ఒక్క వార్డు కూడా గెలవకుండా సడన్ గా మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యేకి చేస్తే మొత్తం అన్ని వార్డులు గెలిచిన వాళ్ళు లేరా అన్న? ఎమ్మెల్యేలు ఉన్నారు మళ్ళీ ఎవరు ఏదైతే ఇప్పుడు వాళ్ళు పొత్తులో వెళ్తారు కదా. సో పొత్తులో వెళ్తారు కాబట్టి 100% సీట్స్ మన వాళ్ళకున్న సీట్స్ చీల్చుకోక తప్పదన్నమాట. సో నేను 175 పోటీ చేస్తా అంటే పొత్తులో కలవదు కదా. సో ప్రజలు డిస్టర్బెన్స్ అవుతారు, ప్రజలు డైలమాకి వెళ్ళిపోతారు, ఫ్యాన్కి వేయబోయే కార్కి వేయబోతారు. సో ఆ రకంగా కొద్దిగా డైలమా ఉంటుంది కాబట్టి 100% అలయన్స్ ఉంటుంది. అలయన్స్లో కొన్ని సీట్లు అటు ఇటు అవుతుంటాయి కాబట్టి సో దానికి రాజకీయ పర్యవేక్షణ చూడాలి తప్ప కానీ సో వ్యక్తిగతంగా చూడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.